విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం కీలక నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ప్రస్తుతం ఏదైతే శంకరి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ నుంచి సుమారుగా స్టీల్ ప్లాంట్ లో సిఎస్ఎఫ్ 1500 మంది వరకు పనిచేసే వాళ్ళు 2024 నుంచి కూడా వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ సంఖ్యను మనం చూస్తే దాదాపుగా 350కి మాత్రం పడిపోయింది. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మాకు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాలన్నా సో వాటిని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అన్ని కూడా తగ్గించుకుంటూ వస్తున్నాము. సిఎస్ఎఫ్ అనేది మాకు భారంగా మారుతుంది. సో కొంతమంది నుంచి కొంతమందిని బయట నుంచి మేము తీసుకుంటామని చెప్పి యాజమాన్యం కోరడంతో అయితే పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం, లేదు అంటే తీసుకుంటామని చెప్పి కేంద్రం రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మరోవైపు మనం చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే మరికొంతమందిని కూడా తీసుకోవడానికి యాజమాన్యం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ ప్రధానంగా ఆరోపిస్తుంది సో ప్రైవేట్ పరం చేయము, దీన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయము అనే నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నిజంగా కొనసాగిస్తారా, లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల యాజమాన్యం తీసుకునే నిర్ణయమా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా దీన్ని అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ సో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే యాజమాన్యం మాత్రం సో ఫైనాన్షియల్ గా వస్తున్న ఇబ్బందుల్ని క్రమంగా తగ్గించుకునే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొంతమందిని కావాలని యాజమాన్యం అడుగుతున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగితే పూర్తి స్థాయిలో అందరినీ కొనసాగించాలి, లేదంటే కొంతమందినే పూర్తి స్థాయిలో మేము ఉంచుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో మరో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇన్సైడ్ ఏదైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో మాత్రం లోకల్ గా ఉన్నటువంటి ఏపీ పోలీసులు ఒక 70 మందిని తీసుకొని బయట ప్రాంతాల్లో సిఎస్ఎఫ్ ని పెట్టాలని యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే దీనిపైన సో తుది నిర్ణయం అనేది మాత్రం ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు యాజమాన్యం, కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.